నమస్తే అండి. రీసెంట్‌గా 'ఎన్టీఆర్ నీల్' మూవీ లాంచ్ అయింది. లాంచ్ అయితే 'మైత్రి' వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అంతే అండి. నాకు ఆ పోస్టర్ చూసిన తర్వాత మైండ్ దొబ్బింది చెప్పాలంటే ఫ్రాంక్‌గా. ఆ డీటెయిలింగ్‌లోకెళ్తుంటే అమ్మ పెద్ద సబ్జెక్ట్ ఉందది. దాని డీటెయిలింగ్‌లోనే ఒక 10 సినిమాలు తీసేయొచ్చు మనం. వేరే లెవెల్‌లో ఉంది. ఈ వీడియో క్లియర్ కట్‌గా 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ కండి. రీసెంట్‌గా నేను 'దేవరా' సినిమాలో సెకండ్ సాంగ్ మీద రివ్యూ ఇచ్చాను. సో, ఆ రివ్యూలో నేనేం చెప్పానంటే, ఎన్టీఆర్‌కి సూట్ అయ్యే సాంగ్ కాదది. సాంగ్ అయితే బానే ఉంది గానీ, ఎన్టీఆర్‌కి సూట్ అయ్యే సాంగ్ కాదనేసి నేను చెప్పాను. సో, దాని మీద నాకున్న వ్యూస్ కంటే కూడా కామెంట్సే ఎక్కువొచ్చాయండి. చాలా మంది నన్ను తిడుతూ పెట్టారు. సో, నేను ఆ వీడియోలో ఎందుకు అలా చెప్పాను, అదే విధంగా ఈ 'ఎన్టీఆర్ నీల్' ప్రాజెక్ట్‌లో ప్రత్యేకత ఏంటి? ఇది 'కేజీఎఫ్‌తో లింక్ ఉందా లేదా? లేకుంటే ఇది 'కేజీఎఫ్' కంటే పెద్ద సినిమానా? పెద్ద స్టోరీనా? లేకుంటే 'కేజీఎఫ్‌లో ఒక పార్టా?' అనేది ఈ వీడియో క్లియర్‌గా చెప్తానండి. ఈ వీడియో కోసం నేను 2 డేస్ టైం తీసుకున్నాను. చాలా కష్టపడ్డానండి. ఈవెన్ నేను ఫోన్‌లో నోట్స్ కూడా రాసుకున్నాను మర్చిపోతే చెప్దామనేసి, చూసి చెప్దామనేసి. అంత క్లియర్‌గా నేను రాసుకున్నాను. నిజంగా నాకు ఆ పోస్టర్ చూడంగానే మైండ్ దొబ్బిందండి. ఎందుకు మైండ్ దొబ్బిందని కూడా నేను చెప్తానండి మీకు క్లియర్‌గా. ఇది నేను వీడియో కంప్లీట్ అవ్వక ముందే చెప్తున్నాను ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా, ఈ స్టోరీ అనుకున్న విధంగా గాని తీస్తే, ప్రాపర్‌గా గాని వర్క్ అయితే, ఈ సినిమా కౌంటింగ్ 2000 క్రోర్స్‌తో స్టార్ట్ అవుతుందండి. ఈ వీడియోని మీరు బుక్ మార్క్ చేసుకుంటారో, లేకుంటే సేవ్ చేసుకుంటారో ఏమైనా చేసుకోండి. 2026లో డేట్ ఇచ్చారు వాళ్ళు. మాక్సిమం 2026 డిసెంబర్‌కో లేకుంటే 27 ఫస్ట్ హాఫ్‌లోనే ఈ సినిమా వస్తుంది. ఈ వీడియోని మార్క్ చేసుకోండి. నేను చెప్పింది తప్పైతే అప్పుడు అడగండి నన్ను. డామ్ షూర్‌గా ఆ రేంజ్‌లో ఉంది డీటెయిలింగ్ ఆ పోస్టర్‌లోనే. నిజంగా ప్రశాంత్ నీల్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. నేను డీటెయిలింగ్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అండి. కొంతమంది డీటెయిలింగ్ కూడా ఇచ్చారు ఈ వీడియో ఈ పోస్టర్ పైన. సో దాని గురించి కూడా మాట్లాడి నా డీటెయిలింగ్ కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఈ డీటెయిలింగ్ నచ్చిందో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ఇన్ని రోజులు ఇలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. మనోడికి ఇలాంటి సినిమా కదా పడాలి. ఇది కదా మాస్ అంటే, ఇది కదా గ్లోబల్ స్టార్ అంటే, ఇలాంటి స్క్రిప్ట్‌లు కదా మనోడు పికప్ చేసుకోవాలి అనేసి నాకు అనిపించిందండి. సీరియస్‌గా చెప్తున్నాను కదా! ఒక 'అరవింద సమేత', ఒక 'సింహాద్రి', ఒక 'ఆర్ఆర్' అంటే 'త్రిబుల్ ఆర్' సినిమా. ఇలాంటి సినిమాలు పడాలి మనోడికి. ఇది నేను గట్టిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఎన్టీఆర్ కెరియర్ ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత, ప్రశాంత్ నీల్ సినిమాకి ముందు అనే విధంగా ఉందండి డీటెయిలింగ్. ఆ రేంజ్‌లో ఉంది. జస్ట్ వర్కౌట్ అయితే చాలు అంతే. సీరియస్‌గా చెప్తున్నాను నేను. నేను సినిమా డీటెయిలింగ్‌లోకి వెళ్తే ఫస్ట్ వేరే వాళ్ళు ఏం చెప్పారనేది క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. చాలా మంది సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తున్నాయన్నమాట. సో ఈ సినిమా ప్యాటర్న్ వచ్చేసి అరౌండ్ 1969లో జరిగే ప్యాటర్న్ లాగా ఉంది. అదే విధంగా 'కేజీఎఫ్' వచ్చేసి 1951 నుంచి 2018 ప్యాటర్న్‌లో జరిగే సినిమా అన్నమాట అది. నాకు తెలిసినంత వరకు ఇది 'కేజీఎఫ్‌కి' రిలేటెడ్ అయ్యుండదు. నేను ఎందుకు అనేది కూడా క్లియర్‌గా చెప్తానండి ఈ వీడియోలో. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే 'కేజీఎఫ్ 2లో' మన యష్ గారు లాస్ట్‌లో గోల్డ్ అంతా సముద్రంలో ఏసేస్తారు కదా! ఆ గోల్డ్ అంతా సముద్రంలో పేరుకుపోతుందంట ట్రయాంగిల్ లెక్క. సో దాన్ని తీసుకురావడానికి ఎన్టీఆర్ సినిమా అంట. సో ఈ విధంగా కొంతమంది చెప్తున్నారనమాట. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే గోల్డ్ కంటే ఎక్కువ ఫేమసు యురేనియము. సో యురేనియంకి సంబంధించిన సినిమా తీస్తున్నారు ప్రశాంత్ నీల్ గారు అనేసి కొంతమంది చెప్తున్నారు. కానీ నేను డీటెయిలింగ్‌లోకెళ్తే సినిమా వేరే లెవెల్‌లో ఉందండి. 'కేజీఎఫ్' సినిమా ఒక రాష్ట్రంలో, ఒక ప్రదేశంలో మైనింగ్ జరిగే సినిమా. అంటే ఒక ప్రదేశంలో ఒక పర్సన్ గోల్డ్ మైనింగ్ చేస్తే వచ్చే సినిమా 'కేజీఎఫ్.' 'కేజీఎఫ్' తాత లాంటి సినిమా ఇది. ఎందుకో కూడా చెప్తాను చూడండి. నేను ఎందుకు అంత ఎక్సైట్‌మెంట్ అవుతున్నాను, ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాను అనేది డీటెయిలింగ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థమవుద్ది. చాలా మందికి కొంచెం ఇంటెలిజెంట్‌గా ఆలోచిస్తుంటే ఈ వీడియో చూడకముందే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. నేనేం చెప్తున్నానండి డీటెయిలింగ్. యాక్చువల్‌గా మీరు ఆ పోస్టర్‌లో చూస్తే 1969 ఉంది. అదే విధంగా రైట్ సైడ్ డౌన్‌లో గోల్డెన్ ట్రయాంగిల్ ఉంది. లెఫ్ట్ సైడ్ అప్‌లో భూటాన్ ఉందన్నమాట. సో మధ్యలో ఎన్టీఆర్ నీల్ అని రెడ్ లెటర్స్ తో వేశారు పోస్టర్. సో ఇక్కడ మెయిన్ గా మనకు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ఈ సినిమా 1969 ఆ టైం రీజియన్ లో జరిగే సినిమాగా మనం గుర్తించవచ్చు పోస్టర్ చూశాక.
రెండోది ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్. ఇక్కడే మెయిన్ కథ ఉంది. సో గోల్డెన్ ట్రయాంగిల్ అంటే సముద్రంలో వేసేసిన గోల్డ్ ఏదో ట్రయాంగిల్ షేప్ లో ఉందని కాదు. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే గోల్డెన్ ట్రయాంగిల్ అంటే అది ఒక ప్లేస్. సో గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ఏ ప్లేస్ అని అంటామంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకి 3 కంట్రీస్ ఉన్నాయి. ఒకటి మయన్మార్, థాయిలాండ్, లావోస్ అనే కంట్రీస్. ఈ 3 కంట్రీస్ మీట్ అయ్యే ప్లేస్ లో 2 రివర్స్ ఉన్నాయి. ఆ 2 రివర్స్ మధ్యలో ఉన్నటువంటి జంక్షనే గోల్డెన్ ట్రయాంగిల్. ఆ రివర్స్ పేరు ఏంటంటే ఒకటి రాక్ రివర్, అనదర్ వన్ ఈజ్ మికాంగ్ రివర్ అన్నమాట. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి జంక్షన్ నే మనం ట్రయాంగిల్, గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. సో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ లో ఎక్కువ ఓపియం అనే ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఓపియం అనేది ఏంటంటే ఓపియం అనేది ఒక డ్రగ్, నార్కోటిక్ డ్రగ్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట. అంటే ఒక హెరాయిన్ ప్రొడక్ట్ ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సో ఇక్కడ మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓపియం అంటే ఇది ఒక డ్రగ్స్ కి సంబంధించిన సినిమాగా నేను అనుకుంటున్నానండి. 100కి 100% అదే గాని అయితే మూవీ చెప్తున్నాను కదా వేరే లెవెల్లో ఉంటుందండి. దానికి ఒకే ఒక రీజన్ చెప్తాను చూడండి, సింపుల్ రీజన్. మనం కేజీఎఫ్ ని భయంకరంగా చూసాం కదా, ఆ ఎలివేషన్స్, ఆ కథ అదంతా వేరే లెవెల్లో ఉంది. కాకపోతే కేజీఎఫ్ ఏంది, జస్ట్ ఒక కోలార్ అనే ఒక ప్లేస్ లో గోల్డ్ని మైనింగ్ చేసేటువంటి పర్సన్ ఒక క్యారెక్టర్ కేజీఎఫ్ సినిమా మొత్తం, అంతే కదా. కాకపోతే ఇది డ్రగ్ మాఫియా. డ్రగ్ మాఫియా అనేది ఒక ఇండియాకి సంబంధించింది కాదు, ఒక కోలార్కి సంబంధించింది కాదు, ఒక ఏపీకి సంబంధించింది కాదు, ఎంటైర్ వరల్డ్కి సంబంధించింది అనమాట. అంటే దీంట్లో ఉండే క్యారెక్టర్స్, దీంట్లో ఉండే క్యారెక్టరైజేషన్స్, దీంట్లో ఉండే స్క్రీన్ ప్లే తలుచుకుంటేనే నా మైండ్ దొబ్బేస్తుంది. అంటే డ్రగ్ మాఫియాకి సంబంధించిన సినిమా అనమాట. అందులో ప్రశాంత్ నీల్ గారు స్టోరీ రొటీన్ తెచ్చుకున్నా కూడా ఆయన స్క్రీన్ ప్లే విధానం కానీ ఆయన నెరేటివ్ విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు అందుకే చూడండి కేజీఎఫ్ 1 ఫస్ట్ చూసినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు. అదే కంప్లైంట్ సలార్లో కూడా వచ్చింది. అంటే చాలా డిఫికల్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది, దాంట్లో డిఫికల్ట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. అలాంటి క్యారెక్టరైజేషన్ లో మన ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇదంతా ఒక ఎత్తండి. ప్రశాంత్ నీల్ గారు ఒకే ఒక మాట చెప్పారు, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. 20 years ముందు నుంచి ఈ స్టోరీ రాసుకున్నాడంట ఆయన. నేను ఆ మాట ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు సరేలే ప్రతి హీరోకి సినిమా తీసే ముందు డైరెక్టర్ చెప్పే మాట ఇది అనుకున్నాను. కానీ ఈ పోస్టర్ చూసాక నాకు నిజంగా చెప్తున్నాను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయండి. నిజంగా ఇది ఒక పాన్ వరల్డ్ సినిమా అనమాట, గ్లోబల్ సినిమా ఇది. ఇలాంటి సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఎన్టీఆర్ క్యారెక్టర్ని దాంట్లో ఊహించుకుంటేనే వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే టెంపర్ సినిమాలో ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్ చేస్తాడు ఎన్టీఆర్. అదేవిధంగా జైల్లో ఒక సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్ ఎన్టీఆర్ చేస్తారనమాట. అలాంటి షేడ్స్ ఏమైనా ఈ సినిమాలో ఉండొచ్చు అనేది నేను గట్టిగా అనుకుంటున్నాను. ఇంకా అలాంటి షేడ్స్ ఉంటే ఎన్టీఆర్ అసలు ఇంకా వేరే లెవెల్. ఆ యాక్టింగ్ కి, ఆయన మేనరిజానికి, ఆయన డైలాగ్ డెలివరీకి ఫ్రాంక్ గా చెప్తున్నా ఎన్టీఆర్ వాయిస్ కే పడిపోతారండి గ్లోబల్ లెవెల్లో. ఈ సినిమా ఇండియా సినిమా అయితే కాదు. మీరు కేజీఎఫ్ సినిమాతో ఈ సినిమాను పోల్చకండి. ఎందుకంటే కేజీఎఫ్ సినిమా జస్ట్ ఒక కోలార్ ప్రదేశానికి సంబంధించిన సినిమా మాత్రమే. సలార్ సినిమా ఒక కాన్సార్కి సంబంధించిన సినిమా మాత్రమే. ఓకేనా, ఇది ఎంటైర్ గ్లోబల్కి సంబంధించిన సినిమా. డ్యామ్ షూర్గా ఇది ఒక 2-3 పార్ట్ల పైనే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈ సినిమా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. 2000 crores తో స్టార్ట్ అవుతుందండి నెంబరే. డ్యామ్ షూర్గా నేను చెప్తాను, ఎన్టీఆర్ కెరియరే ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత, ప్రశాంత్ నీల్ సినిమా ముందు ఇట్లా అయిపోద్ది సినిమా అంతే. నేను ఈ వీడియో చెప్తాను, గుర్తుపెట్టుకుని. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో నాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నా వీడియోని చూడాలి, సబ్స్క్రైబ్ చూడాలని చేసుకోవాలని చెప్పట్లేదండి. ఇదే నేను 2 days బ్యాక్ దేవరా సెకండ్ సింగిల్ మీద కూడా రివ్యూ ఇచ్చాను. సెకండ్ సింగిల్ మీద ఎందుకు రివ్యూ ఇచ్చాను, కొంచెం ఎన్టీఆర్ సెట్ అవ్వలేదని ఇచ్చాను అనమాట. అక్కడ చాలా మంది కూడా నన్ను తిట్టారు. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఎన్టీఆర్ స్టామినా ఇప్పుడు వేరు. ఒకప్పట్లో ఎన్టీఆర్ స్టామినా వేరు, త్రిబుల్ ముందు, ఇప్పుడు వేరు. ఎన్టీఆర్కి ఇప్పుడు ఇలాంటి సినిమాలు కావాలి. నేను అది అడిగాను, నేను అది మాట్లాడాను ఆ వీడియోలో కూడా. నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం నిజంగా చెప్పాలంటే. చిరంజీవి తర్వాత ఆ రేంజ్ క్యాపబిలిటీ యాక్టింగ్లో కానీ, డాన్స్లో కానీ, గ్రేస్లో కానీ, డైలాగ్ డెలివరీ వేరే లెవెల్లో. ఎన్టీఆర్ డిఫరెంట్గా వేరే. అంటే అంత స్టామినా ఉందన్నమాట. అన్ని
పాయింట్స్ లో మ్యాచ్ చేయగలిగే యాక్టర్. ఈవెన్ సీనియర్ మన ఆర్జీవి గారు కూడా చెప్పారు, సీనియర్ ఎన్టీఆర్ కంటే కూడా చాలా క్వాలిటీస్ ఎన్టీఆర్కి ఉన్నాయనేసి. అలాంటి యాక్టర్ ఇంకా కూడా రామయ్య వస్తావయ్యా, లేకుంటే రభస, లేకుంటే ఈ జనతా గ్యారేజ్, దేవర, ఇలాంటి సినిమాలు నాకు వద్దు. నేను ఎక్స్పెక్ట్ చేసేది వేరే లెవెల్. ఎన్టీఆర్ అంటే ఒక గ్లోబల్ స్టార్, అంతే అంతే. ఇంకా రేపు మనం మాడుకుంటే ఎన్టీఆర్ ఇంటర్వ్యూస్ మనం న్యూయార్క్ లోనో ప్యారిస్ లోనో చూడాలి. అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఎన్టీఆర్ దగ్గర నుంచి. నేను చెప్పే మాటలు మీ అందరికి, కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు, జస్ట్ రీసెంట్ గా అరవింద సమేత నుంచో లేకుంటే త్రిబుల్ నుంచి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉంటారు అనమాట. నేను ఎన్టీఆర్ ని ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాను. ఆది సినిమాకి హాల్లోకి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను అనమాట. అంత పెద్ద ఫ్యాన్ నేను ఎన్టీఆర్. ఆయన తొడగొడుతుంటే నాకు ఇక్కడ ఇంటికి లేసేటివి, గూస్ బంప్స్ వచ్చేటివి అనమాట. నేను ఆయనలో ఎంత క్యాపబిలిటీ ఉందనేది నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు దాకా మనం చూసింది ఎన్టీఆర్ ఓన్లీ 1%. ఆర్ఆర్ సినిమాలో అంటే త్రిబుల్ సినిమాలో ఒక సీన్ ఉంటుందండి. చాలా మందికి నేను మా ఫ్రెండ్స్ తో కూడా నేను వాదించాను ఈ సీన్ గురించి. అదే ఒక గాజు తయారు చేస్తారు కదా, గాజు తయారు చేసి హీరోయిన్కి ఇస్తాడు అనమాట. ఆ గాజు ఎత్తుకుని వెళ్ళి వాళ్ళ పాపకి ఇవ్వమనేసి గిఫ్ట్ గా. సో ఆ ఒక్క సీన్ లో ఆయన ఆయన ఫేస్ లో అమాయకత్వం, ఆ అమ్మాయిని కలవాలన్న ఆతృత, బాధ, ఆవేశం ఒక పక్క, ఇవన్నీ కనిపిస్తాయి. జస్ట్ ఒక 30 to 16 సెకండ్స్ ఉంటుంది ఆ సీన్, అంతే. నిజంగా నాకు ఆ సీన్ చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి సీన్లు ఈ జనరేషన్ ఎవరు తీయలేరు. రెండోది, ఆయన ఆ పాపని మీట్ అయినప్పుడు ఒక పాట పాడతాడు కదా, ఉయ్యాల పాట అని. ఎన్టీఆర్ అంటే కిరవాణి వాయిస్ తో వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్. ఆ పాట అప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎన్టీఆర్వి ఎవరు చేయలేరు. అది రామ్ చరణ్ క్యారెక్టర్ ని ఒక సూర్యనో, ఒక రవితేజనో, ఇంకొక చిరంజీవో చేయొచ్చు. కాకపోతే ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ఎన్టీఆర్ఏ చేయగలుగుతాడు. ఇంకొకటి, ఇంటర్వెల్ సీన్ అప్పుడు రామ్ చరణ్ పైన ఉంటాడు, ఎన్టీఆర్ కింద ఉంటాడు. ఎన్టీఆర్ అరుస్తాడు చూసా, నిజంగా ఒక పులి అరిచినట్టే ఉంటుంది అనమాట ఆ సీన్. నాకు చెప్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, గూసం వస్తున్నాయి. అలాంటి యాక్టర్ ఎన్టీఆర్. మనం అలాంటి యాక్టర్ తో తీసుకొని ఏదో ఆల్రెడీ విన్న పాటను పెట్టేసి చిన్న చిన్న స్టెప్స్ పెట్టేస్తే ఏదో ఛాన్స్ ఉంది కదా వాడేసుకుందాం అన్నట్టు ఉంటే కుదరదు కదా. ఆయన కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. ఆయన కెరీర్ కు ఉపయోగపడే విధంగా ఉండాలి. మన కెరీర్ కు అంటే డైరెక్టర్లు ఎలా థింక్ చేయాలంటే ఎన్టీఆర్ కెరీర్ కు ఉపయోగపడే విధంగా సినిమా తీయాలి, అంతేగాని వీళ్ళ కెరీర్లకి ఎన్టీఆర్ ను ఉపయోగించుకోవడం కాదు. నేను అది చెప్పాను అంతే ఆ వీడియోలో కూడా. నిజంగా ఈ వీడియోని నేను డీటెయిలింగ్ అనేది చాలా డెప్త్ గానే చెక్ చేశానండి. సో ఇది డ్రగ్స్ కి సంబంధించిన మాఫియా ప్యాటర్న్ లో వచ్చే సినిమాగా నేను అనుకుంటున్నాను. మీకు కూడా అదే అనిపిస్తే, నా డీటెయిలింగ్ కరెక్ట్ గా అనిపిస్తే నా వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడే రీసెంట్ గా స్టార్ట్ చేశాను. నాకు సబ్స్క్రైబర్లు కానీ, ఫాలోవర్స్ కానీ, లైక్స్ కానీ చాలా తక్కువ వస్తున్నాయి అనమాట. ఏదైనా రాంగ్ గా మాట్లాడుతుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ ప్రతి మూవీ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి.